చెప్పిన మాట వినట్లేదు. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి. వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం. వర్ధిల్లాలి కూటమి నాయకత్వం. స్వతంత్ర భారత్. స్వతంత్ర భారత్. కేవీకే సురేష్ 2023లో గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను. అలానే బార్ అసోసియేషన్స్ చైర్మన్గా కూడా చేశాను, ఫెడరేషన్ చైర్మన్గా. 2023 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని ఒక జీవో ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సంఘాల అందరూ కూడా నిరసనలు, నిరాహార దీక్షలు, మానవహారాలు చేయడం జరిగింది. మేము గుంటూరులో ఒక 90 రోజుల నుంచి స్టార్ట్ చేశాము. అలానే అది చిన్నగా ఉప్పెనలాగా అయింది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి మన గుంటూరు బార్ అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాసభ పెట్టడం కూడా జరిగింది. ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ. అలానే మేము గత 90 రోజులుగా, ఎలక్షన్ ముందు 90 రోజులుగా నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేయటం జరిగింది. ఆ ప్రదర్శనలో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు వచ్చినప్పుడు మా శిబిరాన్ని సందర్శించి మేము ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మేము గత 60 రోజులుగా నిరాహార దీక్ష నిరసన చేస్తున్నామండి అని ఆయనకు విన్నవించడం జరిగింది. ఆయన మా వినతి పత్రాన్ని తీసుకున్న వెంటనే ప్రభుత్వం అమల్లోకి రాగానే జీవో ద్వారా రద్దు చేస్తానని ఆ రోజునే తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలానే మేనిఫెస్టోలో కూడా ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఆయన చెప్పిన దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటే రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ఒక జీవోని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి న్యాయవాదులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సంతోషం తెలియజేస్తున్నాం. అలానే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. వీటిలో భాగంగా మేము న్యాయవాదులందరం ఈ రోజున ఆ జీవో రద్దుకి సంబంధించి విజయోత్సవాలను ఏర్పాటు చేసుకుంటున్నాం.